పోటీలు పెట్టడం కారణం ఏంటని అంటే మతం మారితే కులాలు పోతాయా? మతం మారితే కులాలు మతం మారినందుకు కులాలు పోతాయా అని అంటే కులాలు పోతాయి అని చెప్తాను. ఏది మతాల మారితే స్వాతంత్రంగా బతకవచ్చు. మన ఏ దేవునికైనా కూడా మన మనస్ఫూర్తిగా ఏ దేవునికైనా కూడా మనం మొక్కుకోవచ్చు, కానీ మొక్కచ్చు, మన స్వేచ్ఛగా మనం ఉండొచ్చు అని మన రాజ్యాంగంలో ఉండేది. మరి అలా రాజ్యాంగంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు మతాలకు పోయినంత మాత్రాల కులాలు ఎలా పోతాయి? ఈ కులాల మధ్యలో చిచ్చు ఎప్పుడైనా కూడా కులాలతోనే కదా ఈ దాడులు జరగడం. ఈ కులాలు ఏడపోయినాయి. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ బీసీలకు పోవాలని అనడం జరిగింది. అట్లా బీసీలు ఒకవేళ మన పిల్లలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారా? వాళ్ళ పిల్లలు మనం చేసుకుంటే ఇస్తారా? మరి మతం మారినంత మాత్రం కులం మారమంటే మారుతారా? మారిందా? ఈ కుల మీద జరిగే దాడులు కానీ ఆగినాయా? కులాలు అంటే మారినాయా? కులం అందరు సమానం అని చెప్పేవాళ్ళు రాజకీయంగా మనం మాట్లాడినప్పుడు ఓట్ల కోసం కులాలన్నీ ఒకటే అంట, మతాలంతా ఒకటే అంట. అన్ని అయిపోయిన తర్వాత కులం వేరు మతం వేరు. ఒకప్పుడు కులం వేరు అన్నారు, ఇప్పుడు మతాలు చేస్తే మతం కూడా వేరు అంటారు. మరి మన దేశంలో పుట్టిన వాళ్ళకు ఆ స్వాతంత్రం ఉందా లేదా? వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుని ఎందుకు పోవాల్సి వచ్చింది? క్రిస్టియన్స్ లకు వాళ్ళకు రక్షణ లేదు. ఏదైతే హిందువులు అని చెప్తారో, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిం వాళ్ళ మీద దాడులు ఏమన్నా ఆగుతున్నాయా? ఏ గుళ్ళకన్నా పోయితే వాళ్ళని కొట్టడం, చంపడం, లేదంటే ఏ అమ్మాయి అబ్బాయి అయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మన చట్టంలో ఉన్నది అమ్మాయి కానీ అబ్బాయి కానీ 14 వాళ్ళకు మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్నాడు అని ఉన్నది. మరి అలాంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళను కులం పేరుతోనే ఎందుకు చంపుతారు? వాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తారు? మేము హిందువులము, క్రిస్టియన్స్ వేరు అని అంటారు. ఒక అక్క, ఒక చెల్లైనా, ఒక అన్న, తమ్ముడైనా క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు క్రిస్టియన్స్ వేరు. ఎట్లా హిందువులు క్రిస్టియన్స్ హిందువులు కారు అంటారు. వాళ్ళు కాకుండా ఎట్లా అయ్యారు? వాళ్ళు మన దేశంలో పుట్టిన వాళ్ళే కదా, ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా, వేరే దేశంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు కదా, ఇక్కడ పుట్టిన వాళ్ళు కదా. కులాలలో చిచ్చు పెట్టడం కోసమే ఈ మతాలను లేపుతారు. మన దళితుల మీదనే దాడి జరుగుతారు. దళితుల మీదనే మనకు వచ్చే ఎస్టీ కేసు అయితే ఏదైతే ఉందో అది క్రిస్టియన్స్లకు వర్తించదు అని అంటే మరి వాళ్ళ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన్ని వాళ్ళకి వర్తించదు అంటారు కదా. మరి అది దాన్ని మనం మాట్లాడి దాన్ని ఎట్లా తీసుకోపోవాలి, ఏం చేయాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద క్రిస్టియన్స్లకు పోయినా, హిందువులకు పోయినా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా వాళ్ళు దళితులే. వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకు ఏ హక్కులైనా కూడా వాళ్ళని కాల రాకడం ఈ పెద్ద కులాలకు ఉన్న పని. అది సామ్మాలు వేసుకున్నారు, ఆ 3 అబ్బాయిలు సామ్మాలు వేసుకొని వాళ్ళు ఇళ్ళకు పోయి వాళ్ళు దీపం పెట్టిన తర్వాత అన్నం తింటారట. అట్లా వాళ్ళు వేరే కులాలు దళితులని వాళ్ళని గుళ్ళకు రానియకుండా వాళ్ళని బయటనే వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉన్నారంట. వాళ్ళు పూజ చేసేదాకా ఏం ముట్టుకోరు, వాళ్ళు బయటనే ఉంటారు. మరి మతం అనేది మీరే, మళ్ళా గుళ్ళకు రావద్దని చంపేది కొట్టేది మీరే. మరి ఏం చేయాలి మీరే చెప్పాలి. ప్రభుత్వం ఏం చేస్తాంది మరి? అట్లా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మరి ఒక మతం మారినంత మాత్రాన వాళ్ళు ఏదో చేసిండ్రు, వాళ్ళు దాడులు చేసిండ్రు, లేదంటే ఏం చేసిండ్రు అన్నాడు. శిక్షలు మాత్రం ఎవరు ఏం చేసినా దళితులకు మాత్రం శిక్షలు పడతాను ఖచ్చితంగా, ఏదో ఒక విధానంగా పడుతూనే ఉంది. మరి గుళ్ళకు రాని అయితే గుళ్ళకు వస్తే కొడతాంటారు, చంపుతాండ్రు. మరి ఏం చేయమంటావు? మరి వీళ్ళకు ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నదో వాళ్ళు అక్కడికి పోయిండ్రు. అది తప్ప అని అన్నారు కనుక దాన్ని కూడా మీరు
ఎందుకు తప్పు వాళ్ళది? ఏ విధానంగా తప్పు? వాళ్ళకు స్వతంత్రంగా బతికే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ తప్పులు చేయలేదు కదా, వాళ్ళని ఎందుకు శిక్షించాలి? వాళ్ళు మన వినాయకుని పెట్టుకుంటే డ్యాన్సులు వేస్తా అంటే ఆ అబ్బాయి పోతే చూడడానికి బిజిల్ మహేష్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి పోయి అక్కడ చూసినందుకు నువ్వు ఒక దళితుని మా ఇంటికి మా దేవుని దగ్గరకు వస్తావా, నీకు ఎంత అది అని ఆ అబ్బాయిని అక్కడ వాళ్ళు బూట్ల కాళ్ళతో తొక్కితే లివర్ల కానీ పేగులలో కానీ గుండెకు కానీ బొక్కలను పుచ్చుకొని ఆ అబ్బాయి అప్పటికప్పుడు చనిపోయాడు. అంటే ఇక్కడ దాడి చేస్తావు నువ్వు, మరి అక్కడ దాడి చేస్తావు. మరి అంటే నువ్వు దేవుణ్ణి మా దేవుణ్ణి నువ్వు సందా వేయలేదని ఇక్కడ కొడతావు, కొడతావు, కేసులు పెడతావు ఒక గవర్నమెంట్ టీచర్ని. ఇక్కడికి వస్తానో ఈ అబ్బాయిని దేవుని దగ్గరికి వస్తావా అని చంపేస్తావు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మరి అవిటి మీద ఎందుకు మన కోర్టులు మన తీసుకొస్తలేరు? చట్టాలను ఎందుకు తీసుకొస్తలేరు? మరి ఈ దళితుల మీద జరిగే దాడుల మీదకి ఇవిని మాత్రం ఎందుకు తీసుకొస్తలేదు? మరి దళిత క్రిస్టియన్స్ల మీదకి మాత్రం మనకు రిజర్వేషన్ కానీ మన ఎస్టీఎస్ కేసు వర్తించది అని చెప్పిన మన చట్టాన్ని మన కోర్టు మనకు ఎస్టీఎస్ కేసు ఏం ముత్తగా రాలేదు, ఎన్నో ప్రాణాలు పోయినాయి. అంతమంది త్యాగాలు అయితేనే మనకు అంతమంది త్యాగాలు చేసింది కనుకనే ఈ రోజున మనకు ఎస్టీఎస్ కేసు ఉంది. మరి ఆ కేసు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? మన కేసు పోతుందా? మనది ఎందుకు అంత పోరాటం చేసి అంతమంది చనిపోయి ఆ కేసు మనం అది ఎస్టీఎస్ కేసు తీసుకొచ్చుకున్నప్పుడు మరి ఇప్పుడు లేదు అని అన్నప్పుడు నేను ప్రతి దళిత క్రిస్టియన్స్లు మన చర్చిల కాడికి కానీ పోడు కానీ మరి లేదంటే మనకు మెసేజ్లు పెట్టడం కానీ వాళ్ళకు వాట్సాప్ ద్వారా అన్నీ మాట్లాడిన తర్వాత ఒక్క చర్చిల నుండి ఒక్క వ్యక్తి కూడా రాలేదు. ఒక చర్చిల నుండి కూడా ఒక వ్యక్తి కూడా రాలేదు. అంటే ఇక్కడ కూడా అంటే ఏదైనా కూడా మనకు ఇప్పుడు ఈ ఎస్టీఎస్ కేసు కూడా ఇప్పుడు ఇందాక సార్ చెప్పిండు కదా మన మందకృష్ణ ఉన్నాడని, అంత నీతి నిజాతిగా ఉన్న అప్పుడున్న పోరాటాలు ఇప్పుడు ఉంటే మనకెందుకు మన మందకృష్ణ అన్నకు పోతాడు బీజేపీలకు? మరి ఈ రోజున మందకృష్ణ ఎందుకు కొట్లాడతలేడు? దళితుల మీద ఎందుకు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఎందుకు కొట్లాడతలేడు? ప్రతి ఒక్కళ్ళు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా, ప్రతి సంఘాలు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా, తెలియని వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది కదా. ఇప్పుడు ఎక్కడ చూడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడనైనా కూడా ఏ మాట ఎత్తినా కానీ కొట్టడానికి వెనకాడతలేదు, చంపడానికి కూడా వెనకాడతలేదు. గుళ్ళల్లో ఆ అమ్మాయి ఏమంది, మేము గుళ్ళకి వస్తే నువ్వు డబ్బులు 100 ఇవ్వమంటున్నావు కదా, మాకు చిట్టి రాసి ఇవ్వండి అని అన్నాడు. ఆ చిట్టి ఇవ్వకుండా ఆ అమ్మాయిని బూతులు తిట్టి వాళ్ళ భర్తను రూమ్లో వేసి కొట్టి వాళ్ళ పాప చనిపోతుంది. పాప చనిపోయింది, పాప చనిపోయింది, 4 నెలల పాపనేమో చనిపోయింది. మరి వీటి మీద చట్టాలు ఎందుకు వస్తలేవు? అంటే ఈ చట్టాలు అన్నవి ఒక దళితులకే వర్తిస్తాయా? ఏ కులాలకు వర్తించాయా? చట్టాలు అన్నవి అందరికీ చట్టాలన్నీ చుట్టాలు ఎవరు కాదంటారు కదా. మరి దళితులు మాత్రమే ఎందుకు చేస్తారు? దళితులకు ఉన్నది ఇదొక్కటే ఎస్టీఎస్ కేసు, దీన్ని కూడా తీసేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ బీజేపీ నాయకులు చేయబట్టే. బీజేపీ నాయకులు దేవుడు ఉన్నాడని మనం పోయినా కొడతాడు, మనం లేదని మనం చెప్తలేము, అయినా కావాలని కొడతాడు. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? వీళ్ళ మీదకి ఎందుకు చట్టాలు తీసుకొస్తలేరు? వీళ్ళని ఎందుకు వాళ్ళకు ఏది వర్తిస్తలేదు? అంటే వాళ్ళు కొట్టడానికి ఉన్నారు, మనం పడడానికి ఉన్నాం, వాళ్ళ సంపద మనం చచ్చడానికే ఉన్నామా? ఈ ప్రభుత్వాలు జరిగింది నేను తిరిగి చూసిన కొంతమంది క్రిస్టియన్స్ లో కూడా నిజానికి సార్ చెప్పినట్టు అక్కడికి వచ్చే దళిత క్రిస్టియన్స్ మాత్రమే నీతి నిజాతి పరులుగానే ఉన్నారు.
మరి ఆ చర్చిలు ఉన్న యజమానుడు కూడా చెప్పాలి కదా వాళ్ళకు, మీకు నష్టం జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది, మన అందరం కొట్లాడాలి పోవాలని. కొంతమంది కూడా మళ్ళా రాజకీయ నాయకులతోని కుమ్మక్కై ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇటు బీజేపీ పార్టీల కుమ్మక్కై ఎప్పుడైతే మనము ఆ పోరాటాలకు ఈ పోరాటాలకు మనకు బలము బలము, మన పోరాటాలే మన బలం. మన బలం ఎందుకు తగ్గుతుంది? మన నాయకులు అమ్ముడు పోవడం చేయబట్టి. బల అయినా కూడా కొంతమంది ఉన్నా కూడా ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోతాం. వాళ్లకు ఈ ఎస్టీఎస్ కేసు వాళ్ళకు వర్తించేదాకా ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆపేది లేదు. దీన్ని ముందు పెట్టడానికి మా కుల అసమానత నిర్మూల పోరాట సమితి ముందుంటది. కానీ దయచేసి ఈ అమ్ముడు పోయి ప్రజలను, మన పోరాటాలలో ఉన్న వ్యక్తులు అమ్ముడు పోయి క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళు కొంతమంది, అందరిని అంటలేను నేను, కొంతమంది అమ్ముడు పోయి ప్రజలను నాశనం చేయకండి, ప్రజలను చంపకండి, వాళ్ళను ఎటు కాకుండా చేయకండి. వాళ్ళను దయచేసి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు అందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు రాజకీయానికి కానీ మీరు అమ్ముడు పోయినట్టయినంటే పక్కకు జరగండి. మిగతా వాళ్ళు సాధారణమైన ప్రజలు, వాళ్ళు దళితులు, వాళ్ళని మాత్రం వాళ్ళకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలందరూ, నేను ఒక్కరిని ఉద్దేశించి అంటలేను, ప్రతి ఒక్కరు వాళ్ళు అందరు వాళ్ళు యజమాని ఒక్కరు మాత్రం వాళ్ళు కార్లో తిరుగుతే మిగతా వాళ్ళు మాత్రం 10 రూపాయలు, వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు మీకు వేసి 5 రూపాయలు వాళ్ళు తింటారు. మరి వాళ్ళ మంచి చెడులు వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళను తీసుకుపోవాల్సిన అవసరం మీకు ఉంది కదా. పాస్టర్ గా పిలిస్తే ఏంటి, ఇదేమన్నా దొంగనా, ఇది ఏం పని చేస్తాం, మంచి పనే కదా, ఎందుకు వస్తలేరు మీరు? వాళ్ళకు మీరు రావాలి. మీకు నష్టం లేదు. మీ కొడుకు అమెరికాలో తిరుగుతారు, ఢిల్లీలో తిరుగుతారు, మీరు కార్లలో తిరుగుతారు. కానీ సాధారణ ప్రజలు గవర్నమెంట్ స్కూల్ కు పోయే పిల్లలు వాళ్ళెక్కడ చదవాలి? మరి వాళ్ళకి రిజర్వేషన్ అవసరం ఉంది కదా. మీకు అవసరం లేదు. మీకు నీ కొడుకు పాస్టర్ అవుతాడు, నీ బిడ్డ పాస్టర్ అవుతాడు, ఈ దేశంలో పోయి చెప్తారు, పర్వాలేదు. కానీ సాధారణ ప్రజలు ఏం కావాలి? వాళ్ళకు ఈ ఎస్టీఎస్ కేసు అనేది వాళ్ళకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఎట్లా వాళ్ళు దాడులు చేసేందుకు వస్తారో దాన్ని ఎదుర్కొనడానికి మనం ముందుకు ఉండాలి. ప్రతి సంఘాలు, నేను ఇప్పుడే చెప్తాను, రాని సంఘము మీరు రాజకీయంగా అప్పుడు పోయినట్టే. మీరు దేవుడు మాకు కూడా అందరూ నమ్ముతారు, వాళ్ళు నమ్ముతారు, వాళ్ళ మనసుకు నచ్చింది దేవుడు అనేది వాళ్ళు నమ్ముతారు. వాళ్ళైనా అంటే ఇప్పుడు హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిం వేరు కాదు, అందరూ హిందువులే. వాళ్ళు మన క్రిస్టియన్స్, హిందువులు, ముస్లింల మీద దాడి చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆ దాడిని మన అందరం ఐకమత్యంగా ఉండి ఆ దాడిని మన మీదకి రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత, మన పిల్లల భవిష్యత్తు మనం మనసులో పెట్టుకొని ఇది ముందుకు తీసుకుపోయి మన మీదకి ఎటువంటిది రాకుండా మనం నిలబడాలన్నదే నాదొక్క ఆలోచన. దాన్ని కూడా మీరు ఆలోచించండి. ముందుకు తీసుకుపోయేటందుకు ముందుకు రాండి. రాను అందరూ రాజకీయానికి అమ్ముడు పోయిన వాళ్ళే అయితేనే రారు, మిగతా వాళ్ళు ఖచ్చితంగా వస్తారని సభ చెప్తాను.